కాబట్టి నేను చెప్పేదేమిటంటే, ప్రారంభ దశలో కర్మ సంబంధమైన గందరగోళం ఎక్కువగా ఉంటుంది. కానీ నువ్వు భగవంతుడిని సమీపించే కొద్దీ కర్మ క్షీణిస్తూ ఉంటుంది. చివరకు సంపూర్ణమైన కర్మ పరిత్యాగము, సమాధి స్థితి లభిస్తాయి. సాధారణంగా సమాధి స్థితిని పొందాక శరీరము ఎక్కువ కాలం నిలవదు. కానీ కొందరి విషయం వేరు. లోకానికి బోధించే నిమిత్తం వారి శరీరం నిలుస్తుంది. నారదుడు లాంటి మహర్షులు, శ్రీ చైతన్యుడు లాంటి అవతార పురుషులు ఇలాంటి వారు. బావి తవ్వాక తట్టలు, పారలు మొదలైన పరికరాలన్నింటినీ కొందరు పారివేస్తారు. మరికొందరు ఇరుగు పొరులకు పనికి వస్తాయని వాటిని జాగ్రత్తగా దాచి ఉంచుతారు. అలాంటి మహనీయులు లోకులను చూసి జాలిపడతారు, పరితపిస్తారు. తమ జ్ఞాన ప్రాప్తిని మాత్రమే చూసుకునేటంత స్వార్థపరులు కారు వారు. ఓకే. కాబట్టి నేను చెప్తున్నాను ఇవన్నీ ముందు నుంచి చెప్పారు కదా, భక్తి అంటే ఎలా ఉంటుంది అని. అట్లాగే ఇక్కడ కూడా చివరికి ఏం చెప్తున్నారంటే, ప్రారంభ దశలో ఉన్నప్పుడు, అంటే ఆధ్యాత్మిక దశ ప్రారంభంలో ఉన్నప్పుడు ఈ కర్మ సంబంధమైన గందరగోళాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏం కర్మ చేసామనేది అన్ని తెలుస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే భగవంతుని గురించి ఎప్పుడు దగ్గరగా వచ్చి, భగవంతుని నువ్వే చేస్తున్నావు, నీ వల్లే జరుగుతున్నాయి అని ఎప్పుడు భగవన్నామం తెలుసుకుంటా ఉంటే కర్మ క్షీణించడం మొదలెడుతున్నట్టు. చివరికి సంపూర్ణమైన కర్మపత్యాగం ఎలా అంటే, పూర్తిగా నీ కర్మలన్నీ తగ్గిపోయినాయి అనుకో, సమాధి స్థితిలోకి వెళ్ళిపోతావు. కర్మలు ఉన్నంత వరకు నీ సమాధి స్థితికి వెళ్ళలేరు. అంటే కర్మలు ఉన్నంత వరకు ఆధ్యాత్మికత కూడా వెళ్ళలేము మనం. ఎప్పుడైతే కర్మలు పూర్తిగా పోతాయి, కర్మ ఎప్పుడు పూర్తిగా పోతుంది? ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు కర్మ పూర్తిగా పోతాయి. కర్మ పూర్తిగా పోయినప్పుడే సమాధి స్థితికి వెళ్తాం. అంటే అది అంతిమ దశకి వెళ్తాం అనమాట. సాధారణంగా సమాధి స్థితి పొందాక ఇంకా ఎక్కువ మంది చాలా కాలం ఉండరు. చాలా మంది సమాధి స్థితికి వెళ్ళిపోయారు. కానీ అందరూ అలా కాదు, కొంతమంది అలా ఉండరు, కొంతమంది చాలా కాలం ఉంటారు. ఎందుకంటారంటే వాళ్ళు కూడా లోకానికి బోధించే నిమిత్తం, అంటే వాళ్ళు మాత్రమే జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఇతరులకు కూడా మనం జ్ఞానాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ శరీరాన్ని ఇంకా కొన్నాళ్ళు ఉంచుకుంటారు. నాది లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అని కూడా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఆయనంతా పుణ్యం చేసుకున్నాడు, ఆయనకేం కర్మలు లేవు, అయినా కానీ అందరికీ చెప్పాలని చెప్పి జ్ఞానం చెప్పాలని ఉద్దేశంతో అలా ఉన్నాడు అనమాట. అలాగే శ్రీ చైతన్యం లాంటి వాళ్ళు కూడా ఇలాంటి కొన్ని అవతార పురుషులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కర్మ పోయినా కానీ తర్వాత మనకు అందరికి పంచిపెట్టడానికి ఉంటారట. ఎలా అంటే దానికి కూడా కొంతమంది పని అయిపోయిన తర్వాత తట్లో పార్లు పరికరాలన్నింటినీ కూడా కొందరు పారేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఇరుగు పొరుగు వారికి, అయ్యో ఇవన్నీ మేము వాడేవమ్మా, మాకు అక్కర్లేదు, మాకు వేరే పని లేదు, కానీ మీకు అవసరం ఉంటే తీసుకోండి అని ఇద్దరికి వేరే వాళ్ళకి ఇస్తారన్నమాట. అలాంటి వాళ్ళు మహనీయులు. ఊరే పారేసేపోతే ఏమొస్తుంది మనకి ఎవరిని ఉపయోగించుకోవడానికి ఇస్తే మంచిది కదా. అయితే వాళ్ళని చూసి వీళ్ళు కూడా జాలి పడతారు, అయ్యో మాకు ఎంత ఇస్తున్నారు అని చెప్పేసి. అలాగే జ్ఞాన ప్రార్థన కూడా తనంతా తనే చూసుకోకుండా, స్వార్థపరులు కాకుండా ఇతరులు కూడా పంచి పెడతారనమాట ఇలాంటి వాళ్ళు అని చెప్తున్నారు. బ్రహ్మతత్వం బ్రహ్మస్వరూప భావన ఎలా ఉంటుంది? అది మాటల్లో నిరూపించక శక్యం కానిది. ఎన్నడూ సముద్రాన్ని చూడని వ్యక్తికి అది ఎలా ఉంటుందో ఒకటి తెలుపవలసి వస్తే, అది ఆ సువిశాలమైన నీటి పట్టు, నీటిమయమైన అతిపెద్ద స్థలం, ఎటు చూసినా నీరే అని మాత్రమే చెప్పగలుగుతాడు కదా. మానవులు పదే పదే పఠించడంతోనూ, వారి నోళ్ల నుంచి వెలువడటంతోనూ వేదాలు, తంత్రాలు, పురాణాలు, అంతేగాక ఈ లోకంలోని ధర్మ గ్రంథాలన్నీ ఉచ్చిష్టాలైపోయాయని చెప్పాల్సి ఉంటుంది. కానీ బ్రహ్మం మాత్రం అలా ఉచ్చిష్టం కాలేదు. ఎందుకంటే అది ఇలాంటిదని ఇంతదాకా ఎవ్వరూ మాటలతో వ్యక్తం చేయలేకపోయారు. బ్రహ్మ స్వభావం ఎలాంటిది? అది గుణరహితం, చెల్లింప చెయ్యరానిది, మేరు పర్వతం మాదిరి స్థిరమైనది. బ్రహ్మం గురించి చెప్తున్నారు. బ్రహ్మం గురించి చెప్పడం చాలా కష్టం. బ్రహ్మం ఇంత అని ఎవరు ఊహించి చెప్పలేరు అనమాట. ఈ బ్రహ్మపదం భావన ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా అది బ్రహ్మని గురించి ఎవరు మాటల్లో చెప్పలేరు. అది మాట చెప్పడానికి శక్యం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు సముద్రం చూస్తాం అనుకోండి, సముద్రం ఎంత పెద్దదంటే ఏం చెబుతావు? ఎంత పెద్దదంటే చెప్తుంది, ఎంత పెద్దది అంటే చూడని వ్యక్తికి సముద్రం ఎలాంటిదో చెప్పాల్సి వస్తే అది చాలా పెద్దదని చెప్తాం. అంతకంటే ఎంత పెద్దదని మనం ఎవరైనా చెప్పలేము. అది నీటిమయం, అంతా నీటిమయమే, అది ఒక పెద్ద స్థలం అని చెప్తాం. అందుకని ఇంకా ఎటు చూసినా నీరే ఉంటుంది అని మాత్రమే చెప్పగలుగుతాం. కానీ పూర్తిగా చెప్పలేము మనం చూడని వ్యక్తికి. అలాగే మానవులు కూడా పదే పదే పరిచయం పఠించడంతో వాళ్ళ నోళ్ళ వెలుపడించిన వేదాలు, సంత్రాలు, పురాణాలు
ఇవన్నీ చదువుతారు, వేరాలు చదువుతారు, పురాణాలు చదువుతారు, అన్నీ చదువుతారు, ఈ లోక ధర్మాలన్నీ చదువుతారు, పెద్ద పెద్ద గురించి గ్రంథాలన్నీ చదువుతారు. కానీ బ్రహ్మం మాత్రం పెద్దదని చెప్తారు. బ్రహ్మం అంటే ఏంటి అని చెప్తే ఎవ్వరు కూడా మాటలతో వ్యక్తం చేయలేరు. సత్యం జ్ఞానం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ అంటాం. ఎంత బ్రహ్మ అనంతం, అది అనంతం కనుక నోటితో చెప్పలేము. బ్రహ్మ ఎంత అంటే బ్రహ్మ స్వభావం ఎలాంటిది అంటే గుణరహితం, అంటే ఏ గుణమో లేదు, ఏ గుణమో లేదు, చెయ్యని లాంటి మేరు పర్వతం మాదిరి స్థిరమైంది. మేరు పర్వతం కంటే స్థిరమైంది అని చెప్తారు. మేరు పర్వతం స్థిరం, ఎప్పుడు కదలదు, ఎందుకంటే కదలడానికి లేదు, చూడలేదు, ఇక అంత బ్రహ్మమే ఉంది అని చెప్పడం అనమాట. బ్రహ్మం అసంగం, పుణ్యపాపాలు సుఖదుఖాలు మొదలైన సమస్త ద్వంద్వాలకు బ్రహ్మం అతీతం. బ్రహ్మం దీపం లాంటిది, దాని వెలుగులో నువ్వు భాగవతాన్ని చదువుకోవచ్చు, దొంగ దస్తావేజీలను కూడా సృష్టించవచ్చు. అంతేకాక బ్రహ్మం పాము వంటిది. పాము కూరలో విషం ఉంటే పాముకి బాధ ఏమిటి? విషం వల్ల దానికి హాని లేదు, అది దాన్ని చంపదు. అది కాటివేసే ప్రాణులకు మాత్రం విషం ప్రాణాంతకం అవుతుంది. ఇలాగే పాపం, దుఃఖం లోకంలో మనకు కానవచ్చే సమస్తమైన దోషాలు మనలను మాత్రమే బాధిస్తాయి. బ్రహ్మం వీటికన్నింటికీ అతీతం. బ్రహ్మంలోని మంచి చెడులు బ్రహ్మానికి మంచి చెడులు కావు. మంచి చెడులకు సంబంధించే మన నీతి నియమాలను బ్రహ్మానికి అనువర్తింప చేయలేం. వాటిని బట్టి బ్రహ్మం యొక్క స్వభావాన్ని నిర్ణయించలేం. బ్రహ్మ అంటే బ్రహ్మ అనేది ఒక అసంగం అన్నమాట, కలిసి లేదు. అది పుణ్యపాపాలు సుఖ దుఃఖాలు అన్నిటికీ ద్వంద్వాతీతం. అది అంటే సుఖం ఉందో దుఃఖం ఉండొచ్చు, అన్నీ ఉండే దాంట్లో. అది ద్వంద్వాతీతం, బ్రహ్మకు అతీతం. ఇవన్నీ అందులో పుణ్యం ఉందో తెలియదు, సుఖం ఉందో తెలియదు, అన్నీ ఉంటాయి. అన్నిటికీ అసలు అన్నీ లేకుండా కూడా ఉంటాయి. బ్రహ్మం ఒక దీపం లాంటి, ఒక దీపం అంటే ఒక లైట్ అనుకోండి, ఆ దాని లైట్లో నువ్వు పుస్తకాన్ని చదువుకోవచ్చు. దొంగకి పనికి వస్తుంది. దొంగ కూడా చీకట్లో ఏం చేయలేడు, దొంగ కూడా లైట్ కావాలి కదా, దాన్ని ఏమన్నా చేసుకుంటాడు. అందుకే బ్రహ్మం మళ్ళీ పాము లాంటిది అంటాడు. పాములు కూరలో విషం ఉంటుంది కదా, మరి మామూలుగా విషం చుక్కంతే మనం చచ్చిపోతాం. మరి పాములో ఉండే విషం పాము సంపదు, ఇతరులు చంపుతుంది కానీ అది సావదు. అట్లాగే బ్రహ్మలో అన్నీ ఉన్నాయి. పాపం ఉంది, దుఃఖం ఉంది, లోకంలో ఏం కావాలో అన్నీ అందులో ఉన్నాయి. సమస్త దోషాలు అందులోనే ఉన్నాయి, దోషం లేని అన్ని బ్రహ్మ ఉన్నాయి. బ్రహ్మ వీటన్నిటికంటే కూడా అతీతమైనటువంటి ప్రపంచంలో మంచి చెడులు బ్రహ్మానికి మంచి చెడు కావు. మంచి లేదు, చెడు లేదు, ఏమీ కాదు. చెడులకు మంచిది, చెడు అంటే చెడే, పడించండి మంచి. మన నీతి నియమాల బ్రహ్మానికి అనువర్తింపు. మనం అనుకుంటాం ఇది మంచిది చెడు అని, ఇవన్నీ ఎందుకంటే గుణాతీతులు. వాడిని బట్టి బ్రహ్మ యొక్క స్వభావాన్ని అసలు నిర్ణయించిన బ్రహ్మ ఎలాంటి వాడు అని చెప్తే చెప్పలేం మనం. ఏం చెప్తామంటే ఏం చెప్పలేక బ్రహ్మ అంటే సత్యం, బ్రహ్మ అంటే జ్ఞానం, బ్రహ్మ అంటే అనంతం అంతే చెప్తాం. ఆ 3 లక్షణాలే చెప్తాం, కానీ అంతకంటే నేనేమి మన బ్రహ్మను గురించి చెప్పలేము. జ్ఞాన జ్ఞానాలు, పుణ్య పాపాలు, ధర్మాధర్మాలు వీటన్నింటికి బ్రహ్మం అతీతం. అది సమస్త ద్వంద్వాతీతం. బ్రహ్మం మనస్సుకు వాక్కుకు అందరానిది, అవజ్ఞానాస గోచరం. ధ్యాన ధారణాతీతం, తెలివి తెలిసేవాడు, తెలియదగింది అనే ఈ మూడింటికి అతీతం. సదసత్తులకు రెండింటికి కూడా అతీతం. 1000 మాటలెందుకు, సమస్త ద్వంద్వాలకు అతీతం. సుగంధాన్ని దుర్గంధాన్ని వహిస్తే వాటిచే కళంకితంగాని వాయువు వంటిదే బ్రహ్మం. బ్రహ్మం త్రిగుణాతీతం, మాయతో సంబంధించిన సర్వానికి అతీతం. ఇంకా ఎలాంటిది అంటే బ్రహ్మం జ్ఞాన అజ్ఞానాలు, అందులోనే జ్ఞానం ఉంది, అందులోనే అజ్ఞానం కూడా ఉంది. పుణ్యపాపాలు, అసలు జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, పుణ్యం లేదు, పాపాలు లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు, వీటన్నిటికీ బ్రహ్మ అతీతం. బ్రహ్మలో ఇవేమీ లేవు, అది సమస్త ద్వంద్వాతీతం. ఏ ద్వంద్వాతీతం ఏమి రెండుగా కలిసి లేవు అక్కడ. బ్రహ్మ మనసుకి వాక్కి అందదు. ఇప్పుడు మనసుకి అందితే పని ఇంత అని చెప్తాం, మన నోటికి అంది తెలిస్తే ఇంత బ్రహ్మ ఇలాంటి వాడని చెప్తాం. కానీ మనసుకి అందదు, అసలు వాక్కి అందదు బ్రహ్మ అనే విషయం చెప్పడానికి. ధ్యాన ధారణాతీతం, ధ్యానంలోనూ ధారణలో కూడా మనం చెప్పడానికి లేదన్నమాట. తెలిసేవాడు, తెలిసేది తెలియదగిన అన్ని బ్రహ్మమే. ఈ మూడింటికి అతీతం అసలు. కనుక సర్వసత్తులకు రెండింటికి కూడా అతీతం. 1000 మాటలు ఎందుకు, సమస్త ద్వంద్వాతీతం అతీతం. 1000 మాటలు చెప్పడానికి అసలు బ్రహ్మాన్ని గురించి చెప్పడం కష్టము, ఎవ్వరూ చెప్పలేము. అయితే సుగంధాన్ని దుర్గంధాన్ని వహిస్తూ వాటికి కళంకితం కాని వాయువు వంటి జ్ఞానం. అంటే ఇది మంచి వాసన, ఇది చెడు వాసన అని చెప్పడానికి కూడా వీళ్ళంత ఇది బ్రహ్మ అంట. బ్రహ్మ త్రిగుణాతీతం,
అంటే సత్వగుణంగా చెప్పడం లేదు, రజగుణమా లేదు, తమగుణమా లేదు. ఈ 3 గుణాలకి అతీతమైంది. మాయతో సంబంధించిన సర్వానికి అతీతం. దాంట్లో పని మాయ ఉందా? మాయ కూడా లేదు. మాయ లేదు, ఏ గుణం లేదు. అలాంటిదే బ్రహ్మ. బ్రహ్మ అంటే నోటితో చెప్పడానికి వీల్లేదు, మనసుతో ఆలోచించడానికి వీల్లేదు అని చెప్తున్నారు. బ్రహ్మం వ్యవహారిక సత్తా. బ్రహ్మం ఒక్కటే సత్యం, నిత్యం. జీవ జగత్తులు అసత్యం, అనిత్యం. జగత్తు మాయ అని చెప్పటం చాలా సులభం, కానీ నిజానికి దీని అర్థం ఏమిటో తెలుసా? కర్పూర నీరాజనం వెలుగగా వెనుక ఏమీ మిగలకపోవడం వంటిది. ఇది కర్ర మండిన పిమ్మట బూడిద మిగిలి ఉండడం వంటిది కూడా కాదు. సదసద్విచారణ ముగిసి నిర్వికల్ప సమాధి ప్రాప్తించినప్పుడు మాత్రమే నువ్వు, నేను, జగత్తు అనే స్మరణ సమసిపోతుంది. శిష్యుడికి బోధిస్తూ గురువు 2 వేళ్లని ఎత్తి చూపించాడు. బ్రహ్మం, మాయ అనే ద్వంద్వాన్ని అతడు అలా సూచించాడు. అప్పుడు ఒక వేలు దింపి మాయ నిర్వర్తించినంతనే జగత్తు నిర్వర్తిస్తుందని బోధించాడు. ఉండేది బ్రహ్మం ఒక్కటే. అవ్యయం, అఖండమైన బ్రహ్మ సమాధి స్థితిలో మాత్రమే గోచరిస్తుంది. అప్పుడు మనం మౌనం, సదసత్తులు, జీవ జగత్తులు, జ్ఞానాలు, ఈ ద్వంద్వ సంబంధమైన ప్రస్తావన అంతా సమసిపోతుంది. అప్పుడు అస్తిత్వం తప్ప మరేమీ మిగలదు. ఉప్పు బొమ్మ అనంత సాగరంలో ఐక్యమందాక దాని ప్రస్తావన ఏది? బ్రహ్మజ్ఞానం అంటే ఇలాంటిదే. అలాంటిది అదే బ్రహ్మ ఒకటే సత్యం, నిత్యం కూడా. అసలు ఏది ఈ ప్రపంచంలో సత్యం అంటే బ్రహ్మ ఒకటే సత్యం, బ్రహ్మ ఒకటే నిత్యం. ఈ జీవ జగత్తులో ఆ సత్యం. ఇప్పుడు మనం జీవించేది కానీ, ఈ మానవత్వం కానీ, ఈ ప్రకృతి కానీ, ఇదంతా నిత్యం. మనం చూసేదంతా నిత్యం. ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ బ్రహ్మ మాత్రం ఎప్పుడు నిత్యం, ఎప్పటికీ ఉంటుంది. జగత్తు మాయ అని చెప్పడం చాలా తేలిక. మనం అంటే అందరం అని చెప్తాం, మనం అందరూ చెప్పే మాట ఇది. ఆ జగత్తు మాయ, మా బ్రహ్మే సత్యం అని చెప్తాం. జగత్తు మాయ అని చెప్పడం సులభం, కానీ ఎంత మాయ, దీనికి ఎంత ఏంటది, దాని అర్థం ఏంటి అంటే చెప్తున్నారు. కర్పూరం వెలిగిస్తామండి, కర్పూరం వెలిగిస్తే అంత అయిపోయిన కర్పూరం ఏం మిగలదు, కొంచెం కూడా బూడిది కూడా మిగలదు. నువ్వు కర్ర లేకపోతే ఒక సమిరెడ్గా వెలిగించావు అనుకోండి, కొంచెం అన్న మసి మిగులుతుంది అక్కడ. కానీ ఏది మిగలకుండా ఉందో అదే బ్రహ్మ అంట. అట్లాంటి పరిపూర్ణమైనటువంటి అనమాట. నిర్విక్రమాసి ప్రాప్తించినప్పుడు మాత్రమే నువ్వు, నేను, జగత్ అని స్ఫురణ సమసిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు ధ్యానంలో కూర్చుంటావు, మనం ధ్యానం చేస్తాం. ఈ ధ్యానం ఉన్నప్పుడు అంతా కూడా నేను ధ్యానం చేశాను, నేను గంట చేశాను, 2 గంటలు చేశాను, నాకు అది కనపడింది, ఇది కనపడింది అంటుంటారు ధ్యానం చేసేవాడు. కానీ సమాధి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు కనపడవు, నేను కనపడవు, ఎవ్వరూ తెలియదు, అసలు ఏమీ తెలియదు. అది ఎప్పుడైతే అది తెలుసుకుంటావో అది తెలుస్తుంది, ఏమీ ఉండదు కదా, అది మాట. అలాంటిది అని చెప్తున్నాడు. అంతేకాకుండా నేను అనేది, నువ్వు అనేది, జగత్తు అనేది ఏది ఉండదు. అలాగే శిష్యుడు బోధిస్తూ గురువు చెప్తాడు, 2 వేళ్ళని ఎత్తి చూపి ఇది అది అని చెప్తాడు. అది బ్రహ్మ, ఇది మాయ అనేది 2 చెప్తాడు. కానీ ఒకవేళ నుంచి మాయ నివర్తించి జగత్తు నివర్తించి బోధిస్తాడు. కానీ ఒక్కటే ఉన్నది, ఒక్కటే. ఎన్ని చెప్పుకున్నా ఉన్నది ఒక్కటే. ఏంటే ఉన్నది? బ్రహ్మ. బ్రహ్మ ఒకటే ఉంది. ఇంకా చెప్పావా? అవ్యయం, అఖండమైన. అవ్యయం అఖండం అంటే, అవ్యయం అంటే కనపడింది, కనపడింది మనకు అఖండం, ఎంతని చెప్పలేము. అయితే బ్రహ్మ సమాధి స్థితిలో మాత్రమే గోచరిస్తుంది. ఈ బ్రహ్మ ఎప్పుడు గోచరిస్తుంది మనకు? అయితే మరి ఇంత చెప్తున్నాం కదా బ్రహ్మ బ్రహ్మ అని. ఎప్పుడు గోచరిస్తుంది మనకి, ఎప్పుడు కనపడుతుంది అంటే కేవలము సమాధి స్థితిలో ఉన్నప్పుడే. కంప్లీట్ గా నువ్వు సమాధి స్థితికి వెళ్ళినప్పుడే నీకు బ్రహ్మ ఏంటో తెలుస్తుంది. అప్పుడు అంతా ఏముంటుంది? అప్పుడు బ్రహ్మ అంటే ఏం కనపడుతుంది? ఇక్కడ అంత మౌనం, అంత మౌనం. జీవం లేదు, జగత్తు లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, ఏమి లేదు. ఈ ద్వంద్వ సంబంధమైన ప్రస్తావన ఏమి ఉండదు, కంప్లీట్ శూన్యం. అప్పుడు అస్తిత్వం, నువ్వు ఉన్నావని కూడా తెలియదు, అసలు నీవు ఉన్న సంగతి కూడా తెలియదు. ఎట్లా అంటే ఉప్పు బొమ్మ, ఉప్పుతో బొమ్మ చేసి ఆ బొమ్మ సాగరంలో వేసామనుకో, ఏమైనా మిగులుతుందా? ఏమీ మిగలదు. అట్లాగే బ్రహ్మజ్ఞానం అంటే కూడా అలాంటిది, ఏమి మిగలన స్థితి అంటే పరిపూర్ణ శూన్య స్థితే బ్రహ్మానం అని చెప్తున్నా. అఖండాత్మ తాన భిన్న భావాన్ని పొంది ప్రత్యేగాత్మగా భావించుకునే భ్రాంతి ఎలా జనించిందని ప్రశ్న. కేవలం తర్కం మీద ఆధారపడే అద్వైత యుక్తులను నమ్ముకుని ఉన్నంత దాకా నేనెరుగను అని దీనికి జవాబిస్తాడు. సాక్షాత్కార సమాధానమే దీనిలో తుదిమాట, సరైన జవాబు. నేనెరుగుదును అని కానీ, ఎరగనని కానీ చెబుతున్నంత దాకా నిన్ను
నువ్వు ఒక వ్యక్తిగా భావించుకుంటుంటావు. ఆ స్థితిలో భేదాలు, వాస్తవాలనే అంగీకరించాలి గాని భ్రాంతిగా కొట్టివేయకూడదు. వ్యక్తిత్వ భావన పూర్తిగా రూపుమాసినప్పుడు సమాధి స్థితిలో బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు జగత్తు సత్యమా, మాయా అనేటువంటి సమస్యలను శాశ్వతంగా సమసిపోతాయి. కొంచెం చదువు ఇక్కడ డిస్టర్బెన్స్ కాదు, చదువు. నువ్వొక వ్యక్తివై ఉన్నంత దాకా నువ్వు బ్రహ్మమనే దానిలో జగత్తు, నిత్యమనే దానిలో లీల, ద్రవ్యమనే దానిలో గుణాలు, నిర్గుణమనే దానిలో సగుణము, ఏకమనే దానిలో మరొకటి ఇమిడే ఉండాలి. నువ్వు ద్వైత భావంతో ఉన్నంత వరకు వెన్నను, మజ్జిగను కూడా, బ్రహ్మాన్ని, జగత్తును కూడా అంగీకరించవలసింది. ఈ దృష్టాంతాన్ని వివరించేటప్పుడు సమాజ స్థితిలో గోచరించే బ్రహ్మమే ఇందుకు మూలమైన పాలు, సగుణ నిర్గుణ స్వరూపమైన బ్రహ్మమే దీనిలోని వెన్న. 24 తత్వాలతో కూడుకున్న ప్రపంచమే మజ్జిగ. నా వాదమే సరైనది, హేతుబద్ధమైనది. సగుణ బ్రహ్మాన్ని నమ్మేవారు పొరపడుతున్నారని అద్వైత పలుకకుండా ఉంటాడుగాక. మన శరీరాలు బాహ్య ప్రపంచం కంటే బ్రహ్మం యొక్క సగుణ రూపాలు ఎంత మాత్రం సత్యంత్వంలోనే తీసిపోవు. పైగా వాటికంటే కోటి రెట్లు వాస్తవమైనవి. పర్లేదు, వినపడుతుందా నాకు? నా వెనక మన కిటికీ పక్కనే గడ్డాడు వచ్చాడు. ఆ గడ్డాడు వచ్చి ఏదో కట్ చేస్తున్నాడు, అందుకే సౌండ్ వస్తుంది. ఏం వినపట్లేదమ్మా. మీకు వినపడట్లేదా? డిస్టర్బెన్స్ అనిపించలేదు మీకు? లేదు అమ్మా. ఓకే ఓకే. నాకైతే చాలా మంచి ఊళ్ళో వచ్చేసింది. శ్రీరామకృష్ణుడు అంటున్నారు అనమాట, అసలు అఖండాత్మ తాను భిన్నభావాన్ని పొంది ప్రత్యేగాత్మ భావించుకునే భ్రాంతి ఎలా జనించింది అని అడుగుతుంటాడు. రాష్ట్రం చెబుతున్నాడు, అది కేవలం తర్కం మీద ఆధారపడే అద్వైత భక్తులు నమ్ముకుని ఉన్నంత దాకా నేను ఎరువను అని దీన్ని జవాబిస్తారు. ఎప్పుడైతే మనం అద్వైతం ఎట్లంటే రెండు ఉన్నాయి అనుకుంటే తర్కం వస్తుంది. ఏది ఇదే అదే 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 అని తర్కం వస్తుంది. అసలు సమాధికి వెళ్ళిపోతే ఇంకా రెండేదేమి లేదు, ఉన్నది ఒక్కటే 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 అనే దానికి వస్తే అప్పుడు నిన్ను పూర్తిగా భావించుకుంటావు. ఆ స్థితిలో ఇంకా బేరాలు, వాస్తవాలు అంగీకరించలేదు, భ్రాంతులు అన్నీ పోతాయి. ఉన్నది ఒకటే. ఆ స్థితిలో భేదాలని ఉండవక, భ్రాంతి కొట్టివేయకూడదు. వ్యక్తిగత భావన పూర్తిగా రూపుమాపినప్పుడు సమాజ స్థితిలో బ్రహ్మ సాక్షాత్కారం ఉంది. ఎప్పుడంటే నేను నాది అని అన్నం సేపు నీ బ్రహ్మ సాక్షాత్కారం రాదు. ఎప్పుడైతే నేను నాది అన్ని పోయి బ్రహ్మ సాక్షాత్కారం ఉన్నావో అప్పుడు జగత్ సత్యమా మాయా అనేటువంటి సమస్య కూడా ఉండవు. నీవు ఉన్నది ఒకటే ఉన్నది అనే సంగతి తెలుసుకుంటే అసలు తర్కం ఉండదు. ఉన్నది ఏది, ఏముంది ఇక్కడ, ఇది మాయ ఉందా, జగత్ ఉందా అనే తర్కాలు రావు. అట్లాగే నువ్వు ఒక వ్యక్తిత్వం ఎత్తినట్టు ఉన్నంత దాకా నువ్వు బ్రహ్మనే దానిలో, జగత్తు నిత్యమనే దానిలో ఉంటావు. అంటే నువ్వు అసలు ఒక వ్యక్తివి అనుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. అసలు నేనే వ్యక్తి కాదు, నేను బ్రహ్మం అనుకుంటే ఇలాంటివన్నీ అసలు రావు. అలాగే నువ్వు ద్వైత భావంతో ఉన్నంత వరకు వెన్నకు మధ్య కూర్చున్న తేడా కనపడుతుంది. వెన్నకి మధ్యకి తేడా కనపడుతుంది నీకు ద్వైత భావన ఉంటే. అయితే ఈ దృష్టాంతాన్ని వివరించేటప్పుడు సమాజంలో గోచరించే బ్రహ్మ ఎందుకు మూలమైన పాలు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు బ్రహ్మస్థితిలో ఉంటావో ఇదన్నిటికీ మూలం ఏంటి? పాలే కదా, అది తెలుస్తుంది. అంతేగాని మజ్జిగ లేదు, వెన్న లేదు, పాలే మంది. పాలు లేకపోతే ఇవన్నీ ఏమి లేవు కదా. సగుణ నిర్గుణ స్వరూపమైన బ్రహ్మే దీనిలోంచి వెన్న అనే 24 తత్వాలను కూడుకున్నట్టు ప్రపంచమే మజ్జిగని తెలుస్తుందట. అలాగే నా వాదమే సరైంది, హేతుబద్ధమైంది. ఎప్పుడు కూడా వాదించేసి నా వాదం నేను చెప్పిందే రైట్ అంటారు, నేను చెప్పిందే రైట్ అని చెప్తారు. సగుణ బ్రహ్మాన్ని నమ్మేవారు పొరపడుతున్నారు. యాక్చువల్గా ఉన్నట్టు బ్రహ్మను నమ్మేవాడు పొరపడుతున్నారు. అది అద్వైత పలకకుండా ఉంటారు కాక మన శరీరాలు బ్రహ్మపరమైన కంటే బ్రహ్మ యొక్క సగుణ రూపాలు ఎంత మాత్రం సత్యత్వంలో తీసుకోవు. ఎందుకంటే కోటిట్లో విన్నట్టు ఇప్పుడు ఎవరైనా సరే ఆ బ్రహ్మతత్వంలో ఉంటే, అంటే సమాధిలో ఉంటే బ్రహ్మం ఒక్కటే అనిపిస్తుంది. ఎప్పుడైతే బ్రహ్మ ఒక్కటే అని తెలుసుకుంటావో అప్పుడు ఇది అది అని రెండు భావాలు ఉండనే ఉండవు అన్నమాట. ఉన్నది ఒక్కటే అని నిశ్చయంగా తెలుసుకోవాలంటే కేవలం సమాధికి వెళ్తేనే. సమాధికి వెళ్ళేంత వరకు మనకి ఇది వేరు అది వేరు, ఇది వేరు అది వేరు, రెండు ఉన్నాయి, అదొకటి నేను ఒకటి అదొకటి ఇది ఒకటి అనుకుంటా. అలాంటివన్నీ ఉండకుండా ఉండాలంటే కేవలం బ్రహ్మతత్వానికి వెళ్ళిపోవాల్సిందే. అట్లా సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడే నీకు తెలుస్తాయి అని చెప్తున్నారు.
నువ్వు అద్వైతాన్ని గురించి మాట్లాడగానే ద్వైతిక ప్రతిపాదన వాడవవుతున్నావు. బ్రహ్మాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ద్వైత ప్రపంచాన్ని అంగీకరించిన వాడవే అవుతావు. ఎందుకంటే నీ బ్రహ్మం సమాధి స్థితిలో నీకు అనుభూతం కాకుండేంత వరకు కేవలం శబ్దాడంబరం కాకపోతే ద్వైత జగత్తుతో సంబంధించినదే. యథాస్థితిలో బ్రహ్మం ఎలాంటిదో ఎన్నటికీ నువ్వు నిర్వచించలేవు. నిర్వచించగానే నీ వ్యక్తిత్వం అనే రంగునొక దాన్ని బ్రహ్మానికి పులుముతూనే ఉన్నావు. అది నువ్వు అద్వైతాన్ని గురించి మాట్లాడతావు అంటే ద్వైతాన్ని గురించి ప్రతిజ్ఞానం ఉండదు. అద్వైతం అంటే రెండు లేనిది, రెండు కాని గురించి మాట్లాడితే ద్వైతాన్ని ప్రతిపాదించిన వాడవుతావు. కనుక బ్రహ్మాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ద్వైత ప్రపంచాన్ని అంగీకరించిన వాడే అవుతాం. బ్రహ్మాన్ని గురించి మాట్లాడాలంటే రెండు ఉంటేనే కదా ఇది ఎట్లా పలాంది ఇది అని చెప్తాం. ఆ రెండు లేవు కదా, ద్వైత ప్రపంచాన్ని అంగీకరించిన వాడవు. ఎందుకంటే నీవు బ్రహ్మ సమాధిలో నీకు అనుభూతం కాకుండా అంతవరకు కేవలము శబ్దాడంబరమే. ఎప్పుడైతే నీకు బ్రహ్మస్థితిలో ఉంటావో, సమాధి స్థితిలో ఉంటావో, అప్పటి వరకు నీకు శబ్దాడంబరాలు కలుగుతాయి. అంటే నీకు ఏది వింటావో విన్నదానికి నువ్వు ఎక్కువ ఆకర్షణ చేస్తావు. కానీ ద్వైత జగత్తులో అంటే ఒక్కటే ఉన్నది ఒక్కటే అనేదంతా చూస్తే నువ్వు బ్రహ్మం ఒక్కటే అని తెలిసిపోతుంది. ఎలాంటిదో ఎప్పటికీ నువ్వు ఇక నిర్వర్తించలేవు. బ్రహ్మను గురించి చెప్పలేవు. ఇంకా వేరేది ఏమి లేదు, రెండోది లేదు నిర్వచించడానికి. నీ వ్యక్తిత్వం అనే రంగును అనవసరమైనటువంటి నీ వ్యక్తిత్వాన్ని కనుక నువ్వు పురుముకుంటే అప్పుడు నీకు ఒక వేరే వాళ్ళు కనపడతారు. అందుకని బ్రహ్మ అనేది ఒక్కటే. బ్రహ్మను గురించి ఎవరు వివరించలేరు. నాలో నేను అనేది ఉన్నంత వరకు సగుణ బ్రహ్మ దివ్య రూపాల మూలంగా అయితేనేమి, నేనే జీవ జగత్ రూపాల మూలంగా అయితేనే భావిస్తూ నా ముందే ఉంటుంది. ఎప్పుడు జగత్తు అని రెండు రకాలుగా అనుకుంటారు సేపు. ఎప్పుడు బ్రహ్మం గురించి నువ్వు ఆలోచించుకుంటే బ్రహ్మ స్వరూపం ఒక్కటే ఉంది, కానీ రెండు లేవు, బ్రహ్మం ఒకటే. అంటే బ్రహ్మన్ గురించి ఎవరు ఇంత అంత అని వివరించలేదు. అది మంచిగా చెడ, ఇది పొట్టా పొడుగా, ఏ కలరో ఏ రూపం అని లేదు. బ్రహ్మకి స్వరూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, ఏమీ లేదు. ఉన్నది ఒకటే స్వరూపం. ఆ ఉన్నదే బ్రహ్మ, రెండో వస్తువు లేదు అని ఖచ్చితంగా తెలుసుకుంటావు. ఎప్పుడంటే నువ్వు స్థితిలో ఉన్నప్పుడే, సమాధిలో ఉన్నప్పుడే తెలుసుకుంటావు. ఈశ్వరుడు మాయా శక్తిగా పేర్కొనబడే సగుణ బ్రహ్మం పరమాత్ముడిని నిష్క్రయుణ్ణిగా అంటే సృష్టి స్థితిలయ కర్మలు లేనివాణిగా భావించేటప్పుడు నేను అతన్ని బ్రహ్మం అనే పురుషుడని చెబుతాను. సృష్టి స్థితి లయ కర్మలను చేస్తూ కర్మతంత్రుడై ఉన్నట్లు భావన చేసేటప్పుడు అతన్ని శక్తి అని, మాయా అని, ప్రకృతి అని చెబుతాను. జగత్తు ప్రకృతి పురుషుల వల్ల జనించిందని తెలిపే సాంఖ్యతత్వాన్ని వివరిస్తూ గురుదేవులు ఇలా అన్నారు. పురుషుడు అకర్మ అనే ప్రకృతే సమస్తం చేస్తుందని సాంఖ్యతత్వం తెలుపుతుంది. పురుషుడు ఈ ప్రకృతి వ్యాపారాలన్నింటికీ కేవలం సాక్షిభూతుడు. అయినా పురుషుడు లేనిదే ప్రకృతి కూడా స్వయంగా ఏ కార్యాన్ని చేయలేదు. వివాహం జరిగేటప్పుడు ఇంట్లో కార్యాలన్నీ ఎలాగ జరుగుతాయో మీరు చూడలేదా? యజమాని ఒక చోట కూర్చొని ఉక్కు తాగుతూ ఆజ్ఞలను జారీ చేస్తూ ఉంటాడు. కానీ అత్తగాడి ఇల్లాలు పసుపు బొట్టు పెట్టిన చీర ధరించి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. పెళ్లి ఏర్పాట్లన్నిటినీ పరికిస్తూ స్త్రీలకు, పిల్లలను అందరినీ ఆమె ఆదరిస్తూ ఉంటుంది. తన భర్త అయిన యజమాని వద్దకు అప్పుడప్పుడు వెడుతూ వ్యవహారాలు ఎలా సాగుతున్నాయో అభినయించి చెబుతూ ఉంటుంది. ఆమె తెలియచేయాలనుకున్నదంతా గ్రహించి యజమాని అంగీకారం సూచకంగా కేవలం తల ఊపుతుంటాడు. ప్రకృతి పురుషుల విషయం కూడా ఇలాంటిదే. ఈశ్వరుడు మాయాశక్తి పేర్కొనబడే సగుణ బ్రహ్మ. అంటే ఈశ్వరుడు ఎలాంటి అంటే ఇదొక మాయ అనుకునే సగుణ బ్రహ్మ, మాకు కనపడే బ్రహ్మ. అయితే పరమాత్ముడిని నిష్క్రియుడిగా అంటే ఏ పని చేయనటువంటి వాడిగా, సృష్టి స్థితి కర్మలు లేనివాడిగా, అంటే ఆ పరమాత్మని సృష్టి స్థితి కర్మ అనేది, సృష్టి స్థితి లయ అనే కర్మలు లేనివాడిగా, ఆయనకి ఏ కర్మలు ఉండవని భావించినట్టు నేను అతన్ని బ్రహ్మని పురుషుడని చెప్తాను. బ్రహ్మ అంటే పురుషుడు అని చెప్తాను. కానీ సృష్టి స్థితిలయ కర్మలు చేస్తూ, సృష్టి స్థితిలయ కర్మలు చేసుకోవడం ఏమనుకుంటాం? బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణు స్థితికారుడు, శివుడు లయకారుడు అని చెప్పుకుంటాం. ఈ కర్మలు ముగ్గురు చేస్తారని కర్మతంత్రుడైనటువంటి భావన చేసినప్పుడు అతన్ని శక్తి అని, మాయ అని, ప్రకృతి అని చెప్తారు. ఆ కర్మలు చేస్తున్నారు కనుక ఒకళ్ళ శక్తి అంటారు, లేకపోతే అది మాయ అంటారు, జగత్తంతా మాయ అంటారు, ఇదంతా ప్రకృతి అని అంటుంటాం మనం. కానీ జగత్తు ప్రకృతి పురుషుల వల్ల జనించిందని తెలిసి సాంకేతిక ఏంటి, జగత్ అంతా ఏంటంటే ప్రకృతి పురుషుల వల్లే జరుగుతుంది. ఇది
అని చెప్తారనమాట. అంటే ప్రకృతి పురుషుడు అంటే పురుషుడు లేకుండా పురుషుడు స్త్రీ ఇద్దరు ఉంటేనే కదా, అంటే ప్రకృతి అంటే పురుషుడు స్త్రీ అని రెండు కలిసినాయి అని చెప్పి చెప్పుకుంటాం మనం అంతా కూడా. సమస్తం దానివల్లే జరుగుతుందని చెప్తారు అనమాట. ఈ ప్రకృతి వ్యాపారాలన్నిటికీ కేవలం సాక్షిభూతుగా ఆయన పురుషుడు లేనిదే ప్రకృతి కూడా సాయం. పురుషుడు ప్రకృతి రెండు స్వయంగా ఏ కార్యం ఒక్కడ లేకుండా చేయలేరు. అట్లాగే వివాహం జరిగేటప్పుడు ఇంట్లో ఎట్లా కార్యాలన్నీ జరుగుతుంటే యజమాని అంటే హాయిగా కుర్చీలో కూర్చుంటాడు. లేదు ఎప్పుడు సంగతి కానీ ఇది ఇప్పుడు సంగతి ఎవడు యజమాని కూర్చోడు. వివాహం జరుగుతుంటే కుక్క తాగుతూ కూర్చుంటాడట, అగ్ని జారీ చేస్తుంటాడు. కానీ అతగాడి ఇల్లాలు మాత్రం మంచి పసుపు చీర కట్టుకుని ఇంట్లో అటు ఇటు తిరుగుతా పెళ్లిలో ఏర్పాట్లను చూసుకుంటూ స్త్రీలని పిల్లల్ని అందరినీ ఆదరించుకుంటూ తన భర్త యజమాని దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ కొన్ని వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి మీరు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుందట. అలాగే అవన్నీ గ్రహించి యజమాని అంగీకారం చూసుకుగా మళ్ళీ ఆ కుర్చీలో కూర్చుని అన్ని వాడి అంగీకారం చూసుకుగానే కేవలం ఈ పనులన్నీ జరుగుతాయని చెప్పి అనుకుంటారు. అంటే ఏదైనా కూడా భర్త భార్య ఇద్దరు కలిసి ఉంటేనే వివాహం కార్యక్రమం కూడా జరుగుతాయి. అలాగే అదే కదా తర్వాత చదువు. నిష్క్రయమైన బ్రహ్మము క్రియాయుక్తమైన ప్రకృతి ఒకటే. ఎవడు సచ్చిదానందమయుడు అతడే సర్వజ్ఞ. చిచ్చక్తి ఆనందమయమైన ఆ జగజన్ కూడా రత్నము దాని ప్రకాశము ఒక్కటే. అవి రెండు పరస్పర సంబంధాలు కాబట్టి ఒకదాన్ని విడిచి మరొకటి దాన్ని ఊహించలేదు. సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము ఒక్కటే. నువ్వు ఒకదాన్ని నమ్మితే రెండో దాన్ని కూడా నమ్మినట్లే. దహన శక్తి లేకుండా అగ్నిని భావించలేం, అలాగే అగ్ని లేకుండా దహన శక్తిని భావించలేం. ఈ రీతిగానే సూర్యుడి కిరణాలు లేని సూర్యుడిని, సూర్యుడు లేని సూర్య కిరణాలను ఊహించలేం. తెల్లదనాన్ని విడిచిన పాలను విడిచిన తెల్లదనాన్ని తలంచలేం. అలాగే సగుణ బ్రహ్మం లేని నిర్గుణ బ్రహ్మాన్ని, నిర్గుణ బ్రహ్మం లేకుండా సగుణ బ్రహ్మాన్ని యోచించలేం. అక్కడ నిష్క్రియుడైన బ్రహ్మను క్రియాశీలుడైన ప్రకృతి ఒకటే. అంటే ఇవన్నీ చేసేటువంటి బ్రహ్మ ఒకటే, ఈ ప్రకృతి ఒకటే. ఎవరు సచ్చిదానంలో అతడు సర్వజ్ఞ అవుతాడు, సచ్చిదానందంలో ఎప్పటికీ ఆనందంగా ఉంటూ సర్వజ్ఞ అవుతాడు, ఆనందమై అంటాడు. ఆ జగజ్జన్ని ఒకటే. అయితే ఎట్లా అంటే అదే రత్నము ప్రకాశం. రత్నం వేరు ప్రకాశం వేరు కదా. రత్నం ఉంటేనే ప్రకాశం, ప్రకాశం ఉంటేనే రత్నం ఉంటుంది. అక్కడ అవి రెండు పరస్పర సంబంధం ఉంది కాబట్టి ఒకదాన్ని విడిచి ఇంకోటి ఉండదు. రత్నం ఉంటేనే ప్రకాశం ఉంటుంది, ప్రకాశం ఉంటే రత్నం ఉంటుంది. అట్లాగే సగుణ బ్రహ్మకి నిర్గుణ బ్రహ్మ అంటే మనకు కనిపించే బ్రహ్మకి ఒక ఆకారంలో ఉన్న బ్రహ్మకి మనం ఆకారం లేకుండా నిర్గుణం కనపడినటువంటి బ్రహ్మ రెండు ఒకటే. అంటే దాన్ని నమ్మితే రెండో దాన్ని ఖచ్చితంగా నమ్ముతావు. అందుకే దహన లేకుండా అగ్ని ఉండదు. ఎట్లా అంటే మంట ఉంటేనే అగ్ని, అగ్ని లేకపోతే మంట ఉండదు. అంటే మంట ఉంటేనే అగ్ని, అగ్ని ఉంటేనే మంట. అలాగే అగ్ని లేకుండా దహన శక్తి ఉండదు. అగ్ని అక్కడ నిప్పు లేకుండా మంట ఉండదు. అలాగే ఈ రీతిగానే సూర్యునికి లేని సూర్యకిరణాలు లేకుండా సూర్యుడు ఉండడు. సూర్యుడు లేని సూర్యకిరణాలు ఊహించలేము మనం. అట్టగే తెల్లదాన్ని విడిచిన పాలను, ఇప్పుడు పాలు ఎలా ఉంటే తెల్లగా లేకపోతే పాలను మనం అట్లా అది ధర్మం. అది తెల్లదాన్ని ఉంచలేము. అలాగే సగుణ బ్రహ్మ లేని నిర్గుణ బ్రహ్మని, నిర్గుణ బ్రహ్మ లేని సగుణ బ్రహ్మని కూడా మనం ఆలోచించడానికి కుదరదు. ఒక బ్రహ్మ ఉన్నాడు అంటే అది సగుణ బ్రహ్మగా నిర్గుణ బ్రహ్మగా అయి ఉండాల్సిందే. అంతే అని ఇంకోటి ఉండటానికి వీలు లేదు అని అన్నారు. ఓకే, మా టైం